హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఇటీవల అమరావతి పరిశీలనలకు వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జరిగినటువంటి దాడి, ఇటీవల మల్లయ్య క్షేత్రంలో శివుని క్షేత్రంగా భావించే మల్లయ్య కొండలో మైనింగ్ కంపెనీకి అప్పగిస్తూ, ఒక ప్రైవేట్ కంపెనీకి మైనింగ్ కోసం అప్పగిస్తూ నిర్వీర్యం చేసే పరిస్థితి. ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ సిద్ధాంతి రాఘవ్ శర్మ గారు. నమస్తే సార్. సిద్ధాంతి అనే బదులు నరసింహుడి బిడ్డ అంటే చాలండి. నేను అంత గొప్ప సిద్ధాంతిని కాదు సార్. ఎలా చూడాలి మల్లయ్య క్షేత్రం అంశం? ఇప్పుడు కొత్తగా వార్తలోకి ఉంది. మల్లయ్య కొండ, అది ప్రముఖ శైవ క్షేత్రం, తంబలపల్లి నియోజకవర్గంలో ఉంది, అన్నమయ్య జిల్లా. ఈ కొండలకు సంబంధించి ఐరన్ ఓర్ ఉందని చెప్పి ప్రైవేట్ కంపెనీలకి అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీకి ఐరన్ ఓర్ కోసం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఇటీవల తిరుమల లడ్డు వ్యవహారం జరిగినప్పుడు కూడా పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రాన్ని 7 కొండలు కాదు 2 కొండలు చేశారంటూ ఒక లేని అంశాన్ని, వాస్తవానికి అది వాళ్ళు చేయలేదు కానీ లేని అంశాన్ని తెరపై తీసుకొచ్చి నానాయాగి చేశారు. ఇప్పుడు మల్లయ్య క్షేత్రం ఒక శివుని క్షేత్రాన్ని నిర్వీర్యం చేసే పని ఎలా అంటే ఈ విషయంలో నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంలో ఇంకో 2-3 సంవత్సరాల్లో ఎన్నికలు వస్తున్నాయి. సో హైందవాన్ని, హిందూ తత్వాన్ని, ఆధ్యాత్మికతని పూర్తిగా అవసరాల కోసం వాడుకునే విధానమా అనిపిస్తోంది. ఎందుకు అంటే పరమశివుడి యొక్క క్షేత్రానికి సంబంధించిన కొండల జోలికి వెళ్ళడం అంటే కొరివితో తలగోక్కున్నట్టే. దానివల్ల జరగబోయేది ఏంటో వీళ్ళు ఎలాగూ చూస్తారు. అక్కడ జరగబోయేటటువంటి విధానంలో ఎవరి కర్మ కాలితే అక్కడ వాళ్ళు అడుగు పెడతారు. ఎందుకు అంటే అంత తేలిక కాదు. పరమశివుడు యొక్క పవిత్ర క్షేత్రమైన ఆ క్షేత్రం దగ్గరికి వెళ్ళి, మల్లయ్య కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ కొండని ఇంకొక కంపెనీకి అప్పచెప్పడం అంటే, అంతకుముందు వీళ్ళే వైఎస్ఆర్ ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసిందని ఇన్ని మాట్లాడారు. పవిత్రమైన ఆ కొండల జోలికి వెళ్ళారు, అందుకే వీళ్ళకి కష్టాలని కూడా మాట్లాడారు, చాలామంది మాట్లాడారు. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏమిటి? ఒక్కసారి ఆలోచిస్తే ఎందుకు భగవంతుణ్ణి ఈ రకంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు? మొన్నటిదాకా లడ్డు అయింది, తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఇది. అంటే భగవంతుడికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఎలాబరేట్ చేస్తూ ప్రజల మధ్యలోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఏదైతే ఉందో, ప్రతిపక్ష పార్టీ స్థానంలో ఉన్నటువంటి నాయకులంతా గళం విప్పినందుకు నోరు మూయించటం, అడిగినందుకు ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు ఈ కొండ విషయంలో వాళ్ళు చేస్తున్న ఘోరమైన తప్పు ఏంటంటే, స్వామివారి కొండని ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పటం. దీనివల్ల నష్టం జరుగుతుంది, కష్టం కలుగుతుంది, పరమశివుడి త్రిశూలానికి గురి కావడం జరుగుతుంది తప్ప వీళ్ళకు ఒరిగేదైతే ఏమీ లేదు. ఇది పూర్తవుతుందని నేను అనుకోను. ఎందుకు అంటే అటువైపు ఎక్కడా కూడా అడవులకి సంబంధించి సంపదని సమృద్ధిగా పెంపొందించుకునే ఆలోచన చేస్తే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం మంచిది. కానీ ఇలా మైన్లకి, ఫ్యాక్టరీలకి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, కష్టం, ఇటువంటివన్నీ ఫేస్ చేయాల్సిన స్థితి ఏర్పడుతుంది. పరమశివుడు అంతకుముందు వెంకన్నకి సంబంధించిన 7 కొండల్లో ఒక ఏమాత్రం నిజం కానీ, ఏమాత్రం ఆధారం లేని, ఏమాత్రం అనని వాటిని అన్నట్టుగా మాట్లాడినట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక క్రీనిడ తీసుకొచ్చి, ఒక నల్లటి మేఘాన్ని తీసుకొచ్చి అందులో చూపించి ప్రజల్ని మోసపెట్టి చేసిందేమిటి? చివరికి అయ్యిందేమిటి? ఇప్పుడు ఈ పరమశివుడికి సంబంధించిన మల్లయ్య కొండల్లోని అతి ముఖ్యమైన ఆ 3 చోట్లలో ఒక కొండని తీసుకెళ్ళి ఓ కంపెనీకి అప్పచెప్తున్నారంటే కత్తి కింద మెడబెడుతున్నారా అని అనిపిస్తోంది. భగవంతుడి జోలికి వెళ్తే వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే ఫలితం అనుభవించక తప్పదు. ఇది నేను కొత్తగా చెప్పక్కర్లా.
ఇప్పటికే చాలామంది చూశారు. కానీ ఇప్పుడు అన్యదా భావించద్దు ఎవరు నన్ను, నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నా. ఇతర మతస్థుడు, ఇతర కులస్థుడు అని నానా మాటలు నానా యాగి చేశారు కదా ఈ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం. చివరికి ఎన్ఓసీలు అడిగారు కదా. ఏదో భ్రష్టు పట్టిపోతోంది, సనాతన ధర్మం భ్రష్టు పట్టిపోతోంది, ఆచారం భ్రష్టు పట్టిపోతోంది, ఆగమశాస్త్రం భ్రష్టు పట్టిపోతోందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజు నుంచి మాట్లాడుతున్నారు కదా. మరి వీళ్ళందరికీ నాకు అవకాశం ఉంటే నేను అడుగుతా వాళ్ళని, ఆ ప్రముఖ నాయకులందరినీ కూడా మనసారా అడగాలని ఉంది. ఏమండి ఇప్పుడు ఇంతగా మాట్లాడుతున్నారు కదా, 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 10 సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు, దరిమిల అన్ని ఉత్సవాలకి అటెండ్ అయ్యారు, జాగ్రత్తగా దగ్గరుండి తిరుమల చుట్టూ ఉన్న ప్రభావాన్ని ప్రజలందరికీ తెలియజేసేలా చేశారు. మరి ఆయనే చేశారు కదా. అప్పుడు ఎన్ఓసి గురించి కానీ, ఆగమశాస్త్ర గురించి కానీ, మీరంటున్న సనాతన ధర్మం గురించి కానీ అప్పుడు భ్రష్టు పట్టిపోతున్నట్టు మీకు కనపడలేదా? అప్పుడు ఎందుకు ఆపలేదు? మీ ప్రభుత్వం లేదనా, మీరు ప్రతిపక్షంలో ఉన్నారనా, మీకు ఇబ్బందులు వస్తాయనా, తీసుకెళ్ళి బొక్కలో దోస్తారనా? అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? ఒకేలాగా ఉండాలి, ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిందని మీరు పదవిలో ఉన్నారని ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడతానంటే ఎంతవరకు ధర్మం? ఎంతవరకు ధర్మం? అలాగే ఒక దైవికానికి సంబంధించిన ఉన్నటువంటి విధానంలో మీరు కొండ అని అంటున్నారు. మీరు ఎంక్వైరీ చేసుకుంటే చాలా వరకు దేవాదాయ ధర్మాదాయ భూముల్ని కార్పొరేట్ సెగ్మెంట్స్కి, హోటల్స్కి దారాదత్తం చేసి వాళ్ళ ద్వారా మల్టీ లెవెల్ హోటల్స్ కట్టించి తద్వారా ఆదాయాన్ని తీసుకొస్తాము అని అంటున్నారు. ఆ మధ్య నేను చూసా. ధర్మమేనా? దేవాదాయ ధర్మాదాయ భూముల్లో ఆ ఆలయానికి సంబంధించిన సత్రాలు నిర్మించాలి, ఆలయానికి సంబంధించిన కళ్యాణ మండపాలు నిర్మించాలి, ఆలయానికి సంబంధించిన భవన సముదాయాలని నిర్మించాలి. అది ధర్మంగా ఉంటుంది. ప్రైవేట్ హోటల్స్ ఎందుకు? అవి అంటే వాటి వల్ల ఎన్ని లక్షల దోపిడీ జరుగుతుంది ప్రజల నుంచి. భూమి మళ్ళీ భగవంతుడిది, మరి అదంతా పోయేది ఎవరి జోబులోకి అని రేపు ప్రజలు ప్రశ్నిస్తే ఏం చేస్తారు? భగవంతుడికి సంబంధించిన కొండల్ని వాడుకుందాం, భగవంతుడికి సంబంధించిన భూముల్ని వాడుకుందాం అంటే రేపు భూమిలో కలిసిపోతాం మనం, అనుమానమే లేదు. అందరూ చూస్తూనే ఉంటారు. ఇప్పటికే ఈ మల్లయ్యకొండ అంశంపై పర్యావరణ నిపుణులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పచ్చని కొండల్ని తవ్వేస్తున్నారని చెప్పి తవ్వేసే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు తాజాగా అంటే ఒక పక్క పర్యావరణం నుంచి అభ్యంతరాలు ఉన్నాయి, మరో పక్క ఆధ్యాత్మికంగా చూస్తే శైవ క్షేత్రాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి. ఇప్పుడు ఈ విషయంలో నేనైతే మన కళ్యాణ్ బాబుని అడుగుదాం అనుకుంటున్నా. బికాజ్ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్, సెగ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇంకోటి సనాతని పర్యావరణ, ప్రస్తుతం అటవీ శాఖ, దీక్షలు కూడా సనాతన ధర్మ, వారాహి దీక్ష, ఇటువంటి వాటన్నిటి నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ముంబైకి వెళ్ళగానే ఇది మొదలెట్టారా అనిపిస్తోంది. తనకి ఆరోగ్యం సంబంధించి సమస్య రావడం, తాను ముంబై వెళ్ళడం, వీళ్ళు మంట పెట్టడం, ఈ రెండింటినీ ఏ రకంగా అర్థం చేసుకోవాలి అని అనిపిస్తోంది. ఎందుకంటే కళ్యాణ్ బాబుకి 4 రోజులు ఖచ్చితంగా రెస్ట్ లేకపోతే గూడు జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రేపు చక్కగా తను మళ్ళీ నార్మల్ అయి మనిషిగా మనం కోరుకోవాలి, 4 రోజుల్లో రావాలి అని. కానీ ఇప్పుడు తాను అటవీ శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి, పంచాయతీ శాఖ మంత్రి, ఇన్ని వింగ్స్కి మంత్రిగా ఉన్న ఆ మనిషిని ఎవరూ కలవడానికి లేకుండా అయిపోయింది. ఈ పర్యావరణం గురించి, ఈ అటవీ శాఖ గురించి, అక్కడ జరుగుతున్న వీటి గురించి పర్యావరణ రక్షకులు, పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు, అటవీ శాఖ సంపద ప్రేమికులు వీళ్ళందరూ కూడా ఎవరిని కలవాలి ఇప్పుడు? కానీ వాళ్ళ వాయిస్కి మాత్రం బలం దొరుకుతుంది. పరమశివుడు చూసుకుంటాడు, అందులో అనుమానమే లేదు. ఇక తాజాగా అమరావతిలో జరిగినటువంటి పరిణామం, అమరావతి పరిశీలన కోసం వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పెనమాక ఉండవల్లి దగ్గర కొందరు అడ్డుకుని వీళ్ళపై దాడి కూడా చేసినటువంటి పరిస్థితి, కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చూడడం జరిగింది, చూశారు. నాకు చంద్రబాబు నాయుడు గారితో అవకాశం ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తున్నాను. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు
ఆయన ఇది 4వసారి ముఖ్యమంత్రి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కదా. 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రాష్ట్రంలో ఇటువంటివి జరగడం అనేది ఎంత దౌర్భాగ్యం, ఎంత దురదృష్టం. ఆయన అన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అల్లర్లు జరిగినా, ఎవరు ఏ కొట్లాటలు చేసినా, ఏ రాజకీయ కక్షపూరిత చర్యలకి పూనుకొన్నా, విధ్వంసం సృష్టించినా, హింస ప్రకోపించేలా చేసినా నేను వదిలిపెట్టను, తాట తీస్తాను, తోలు తీస్తాను, తీసుకెళ్ళి జైల్లో పడేస్తాను, ఎవరిని వదిలిపెట్టను అని వారు అన్నారు. మరి ఇప్పుడు జరిగిన ఈ 2.5 సంవత్సరాల సమయంలో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా తన ఆధీనంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలేగా. మరి ఆయన ఏమన్నారో ఒక్కసారి, అయ్యా మీరు ఇలా అన్నారు కానీ ఇక్కడ జరుగుతున్నది ఇది, మీ వాళ్ళు చేసిన దానికి అవతల వాళ్ళు రియాక్షన్ ఇస్తున్నారు, మీ వాళ్ళని ఎందుకు వదిలిపెట్టేశారు, వీళ్ళని ఎందుకు పట్టుకున్నారు అంటే మీరు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని దాన్ని ఏదో బలపరిచే వాళ్ళకి మాత్రమేనా, మిగతా వాళ్ళకి కాదా ముఖ్యమంత్రి మీరు? ఎందుకని ఇప్పుడు అమరావతిలో అంతా సవ్యంగా ఉంటే రైతులంతా ఎందుకు వెళ్ళి జగన్ గారిని కలుస్తారు? ఎందుకు కలుస్తారు? అలాగే కలిసినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన అధీనంలో ఉన్నటువంటి ఇతర నాయకులతో చర్చించి మీరు వెళ్ళి అక్కడ ఉన్న స్థితిగతులు తెలుసుకొని దానికి ఏ రకంగా ప్రభుత్వంతో చర్చించాలో, ప్రభుత్వంతో మాట్లాడాలో, ప్రభుత్వాన్ని అడగాలో, ప్రశ్నించాలో చూడండి అని చెప్పటం వల్ల అధ్యక్షుడు చెప్పినప్పుడు ఆచరించాల్సిన బాధ్యత ఆ నాయకులకు ఉంటుంది. వాళ్ళు అదే క్రమంలో వెళ్ళినప్పుడు మీరు సరైన విధానంలో రిసీవ్ చేసుకొని సరైన విధానంలో అనుమతులు ఇచ్చి చక్కగా పంపించుంటే ఈ విధ్వంసం జరిగేది కాదు. ఎందుకు భయం కలుగుతోంది అందరికీ? మొన్న జరిగిన ఆ విధ్వంసంలో ఎక్కువగా గమనిస్తే వైసీపీ అధినేత జగన్కి బలం పెరుగుతోందని భయం వేస్తోందా? ఇది నేను మామూలుగా చెప్తున్నా. నన్ను ఎన్ని రకాల కామెంట్స్ చేసినా నెగిటివ్గా నిజం మాట్లాడడానికి నేను భయపడను. సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ అనేవాడు నిజం మాట్లాడడానికి సిగ్గు లేకుండా మాట్లాడతాడు. వైసీపీ అధినేత జగన్ గారికి ఎక్కడికి వెళ్ళినా బలం పెరుగుతోందనే భయం కలుగుతోందా? అందుకే ఏ తప్పు చేయకపోయినా తప్పు చేయని పోలీసుల సమక్షంలోనే విధ్వంసానికి పూనుకున్నారా? అంబటి రాంబాబు గారి దగ్గర మొదలైంది, అక్కడ మొదలైంది. అప్పుడు కూడా అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు, వెహికల్స్ మీద దాడి చేసిన వాళ్ళు, విద్రోహ చర్యలకు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి తొక్కిపెట్టి నార తీయండి, తోలు తీయండి, తాట తీయండి, తీసుకెళ్ళి జైల్లో వేయండి. ఎందుకు అడగలేదు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు? అంబటి రాంబాబు గారు మీడియా ముందుకొచ్చి ఆవేశంలోనో తొందరలోనో ఒక మాట తూలడం వల్ల నాకు బాధ కలుగుతోంది అని మనస్ఫూర్తిగా అందరి ముందు చెప్పిన పెద్ద ఆయన చెప్పారు ఆ మాట. అటువంటిది అయినా కూడా ఒక మహిళామణి తన వయస్సుని, తన స్థానాన్ని, సమాజంలో తనకున్న గౌరవాన్ని మర్చిపోయి పరమ భయంకరమైన బూతులు మాట్లాడారు. మీరు కావాలంటే చూడండి, నేను అబద్ధం చెప్పట్లా. మరి చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఒక మహిళవై ఉండి నువ్వు అలా మాట్లాడొచ్చా, నా ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చావు నువ్వు అని ఎందుకు అడగలేదు ఆయన? ఎందుకు అడగలేదు? ఆ రోజు అడగలేదు. ఇవాళ రైతులు 100కి 100% సంతోషంగా ఉంటే ఇలా ఉండదుగా పరిస్థితి, ఇలా ఉండదు కదా. సాయి కృష్ణ విషయంలో జగన్ గారు వెళ్ళి మీడియా ముందు వేసిన ప్రశ్నల తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది ఆ కుటుంబం. రైతులు వచ్చి జగన్ గారితో మాట్లాడాక, జగన్ ప్రెస్ ముందు చక్కగా అన్ని ప్రశ్నలు వేశాక వీళ్ళందరూ వెళ్ళడం మొదలైన తర్వాత ఈ విధ్వంసం మొదలైంది. ఏం చంద్రబాబు నాయుడు గారు, మీకు జరుగుతున్న గొడవలు మీరే అన్నారు, రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి నేను అండగా ఉంటాను. మరి నాయకులేనా? ప్రజలు కాదా మీకు? ఆ ప్రజల్లో మీ వాళ్ళు లేరా? వాళ్ళందరూ ఇలా ఇబ్బంది పడాల్సిందేనా అని నాకు అడగాలని ఉంది.
ఎందుకు జరుగుతున్నాయి ఈ గొడవలు? వాళ్ళు వచ్చారు, లెట్ దెమ్ ఇన్వైట్, వాళ్ళందరినీ చక్కగా ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడి నిజంగా ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, పుట్ ద పేపర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అంతేకాదు కదా, అది జరగల. అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి జీవో తీసుకొచ్చారు. మరి శాశ్వత రాజధాని అయినప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా. అక్కడ ఎక్కడుంది అసలు? ఎక్కడుంది బురద? నేను వెళ్ళొచ్చాక 4 రోజుల క్రితం అక్కడ ఉన్న బురద నీళ్లు ఇవన్నీ తీయాలంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. భయంకరంగా వచ్చింది ఇప్పుడు అది ఉన్నవి తీయడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు విషయం ఏమిటంటే రాజధాని అందరికీ రాజధాని అయినప్పుడు రాజధాని జీవో రాకముందు దాన్ని రాజధానిగా అనౌన్స్ చేశారు అన్ని చోట్ల. మ్యాప్లో కొడితే అమరావతి అని వచ్చేది. అప్పటికి ఇంకా జీవో రాలా. ఇది నిజం, అందరికీ తెలిసేది. ఇప్పుడు రాజధానిలోకి అందరూ వస్తున్నప్పుడు మీరెందుకు ఆపడానికి ప్రయత్నం చేశారు? ఎందుకు పోలీస్ బందోబస్తును వాడారు? వెళ్తారు, ఏముంటుంది అక్కడ? బురద ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, పొలాలు ఉంటాయి, ఇంకేముంది అక్కడ విధ్వంసం చేయడానికి? ఎందుకంత భయం? దేనికి భయం? ఎందుకు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతిపక్షం నుంచి కొంతమంది నాయకులు అడిగినప్పుడు వాళ్ళని సగౌరవంగా ఆహ్వానించి వాళ్ళ అనుమానాలన్నీ తీర్చి వాళ్ళ ప్రశ్నలకి సమాధానం ఇచ్చి మంచి కాఫీ ఇచ్చి పంపించచ్చుగా. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఇది కరెక్ట్ కాదు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 నిమిషాల దూరంలో ఉన్నా, కోతవేటు దూరంలో ఉన్నా, నేను సవాలు విసురుతున్నా, వస్తేనే అన్నీ మాట్లాడతా, అలా మాట్లాడకూడదు. ఒక మంత్రి స్థాయిలో ఉండి అలా మాట్లాడకూడదు. నేను సిద్ధంగా ఉన్నా మా ప్రభుత్వం తరపున మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి, మా ప్రభుత్వం తరపున మీ అనుమానాలన్నీ తీర్చడానికి నేనున్నాను, నేను ఆహ్వానిస్తున్నాను, దయచేసి రండి, అది మాట్లాడాలి. ఇవాళ ప్రభుత్వం మీది కదా అని చెప్పేసేసి అవతల వైపు ఉన్న మనిషిని నువ్వు నీచంగా మాట్లాడితే, ఇప్పుడు మన వాల్ క్లాకే అందరూ జాగ్రత్తగా గమనించండి. పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా ముళ్ళులు ఒకే చోట ఉండవు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడో ఒకరోజు నీకు తగిన గుణపాఠం చెప్పి తీరుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఈరోజు వరకు ఏవి నిలబెట్టారు 100కు 100%, ఏవి పూర్తి చేశారు 100కు 100% అని ఎవరన్నా ప్రశ్నిస్తే మీ దగ్గర సమాధానం ఉందా అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. అది తట్టుకోలేక ఈ రకంగా జరుగుతున్నాయి గొడవలు, విధ్వంసాలు, కొట్లాటలు. చివరికి కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టుకుందని ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడుతున్నారు. ఇది మీరు గమనించండి. రైట్. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా నేను ఎన్ని అభివృద్ధి పనులు, ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా సరే పక్క చూపులు చూస్తున్నారు, జగన్ వైపు చూస్తున్నారు. మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటి, మళ్ళీ జగన్ వస్తే నా పరిస్థితి వైకుంఠపారిలా కిందకి పడిపోతాను, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే జగన్ అనే భయం, జగన్ వస్తాడా లేదా అనే కాన్ఫిడెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉందో లేదో తెలియదు, కానీ ఆయన వస్తాడనే భయం మాత్రం వీళ్ళకి మాత్రం పక్కాగా ఉన్నట్టు తెలుస్తుంది. జస్ట్ ఒక 2 నిమిషాల ముందు మీకు చెప్పాను వాళ్ళలో భయం మొదలైంది అని. ఎస్, ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ కూటమి అనే విధానంలో చూస్తే కూటమి అది టీడీపీ పార్టీ కాదు, అది కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానంలో ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ కంటిన్యూగా కాదు. ఈ రాజకీయంలో నాయకులు వాళ్ళకు కావలసిన తాయిలాలు అందితే ఆటోమేటిక్గా పార్టీలు మారుతారు అనే ఒక ఇది బయట ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆ విధంగా ప్రతిసారి రావడం జరుగుతోందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొక మాట, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నా దగ్గర నిధులు లేవు, నేను హామీలు పూర్తి చేయలేను అన్నారు. నా ఖజానాలో డబ్బులు లేవు, నేనేమీ చేయలేను అని అన్నారు. నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను అని అన్నారు. హామీలకి ఏ విధంగా చూసుకున్నా 100కి 100% పూర్తి చేయలేమని వాళ్ళే అన్నారు. ఇలా ప్రతిదీ వాళ్ళే చెప్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న స్థితిలో వైసీపీ పార్టీ అధ్యక్షుడికి
వస్తున్నటువంటి అశేష జన ప్రజాదరణ ఏదైతే వాళ్ళు చూస్తున్నారో మేబీ వాళ్ళకి ఆ రకమైన అనుమానం వచ్చిందేమో. ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ చేయడం అనేది 100కి 100% ప్రజలకి దొరకల. ఈ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. ఇది వాళ్ళకు కూడా తెలుసు. మనం టీవీలో చక్కగా అందంగా 4-5 యాడ్లు షూట్ చేసి టీవీలో వేసినంత మాత్రాన అంతా మనదే అని అనుకోవడం పొరపాటు. ఆ యాడ్ని మించిన యాడ్ ఇంకోటి వస్తుందని అనుకోవాలి. ఇది ఎవరూ మర్చిపోకూడదు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో చేస్తాము అని చెప్పారు. ఇట్ కాంట్ బీ దట్ మచ్ ఆఫ్ ఈజీ టు మెటీరియలైజ్డ్. అంత తేలిక కాదు. అంతేకాకుండా ఇది మీరు ఆయనకు ఓటేస్తే నేనేమీ చేయలేను అని అంటే దాని అర్థాన్ని ఎలా తీసుకోవాలి? అంటే ఒక భయాన్ని కలిగించటమా, లేక ఒక విధానమైన బెదిరింపు చర్య, లేక ఇంకేదన్నా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఎన్నికల ముందు నేను ప్రభుత్వంలోకి వచ్చాక రాష్ట్రంలో గంజాయి అనేదాన్ని లేకుండా చేస్తాను, అటువంటిది ఎవడన్నా చేస్తే వాడిని భూమి మీదే లేకుండా చేస్తాను అని అన్నాడు. ఎన్ని కేసులు బుక్ అవుతున్నాయి రాష్ట్రంలో కదా? సో ఇప్పుడు ఆయన అన్న మాట వెనక ఉన్న అర్థం ఏంటి అంటే వైసీపీ అధినేత జగన్కి ప్రజాదరణ చచ్చిపోలేదు, అది ఇంకా పెరుగుతోంది అనే భావం ఆయన మాటల్లో ఉందని అనిపిస్తోంది. ప్రజలంతా కూడా అదే అనుకుంటున్నారు. ఈవీఎంలో జరిగిన పొరపాట్లు ఏవైతే ఉంటాయో ఇంకో సంవత్సరం తర్వాత అది బయటపడితే ఏంటి పరిస్థితి అని వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు. సో ఈ విషయంలో వైకుంఠపాళిలో నన్ను పాము కరవబోతోంది, అదే గనక కరిస్తే నేను కింద పడిపోతాను, మళ్ళీ నేను నిచ్చెన పట్టుకొని ఎక్కాలి, నాకు నిచ్చెన దొరకాలి అంటే మళ్ళీ జనసేన పార్టీ లాంటి నిచ్చెన ఒకటి రావాలి, వస్తే నేను ఆ జనసేన నిచ్చెన పట్టుకొని మళ్ళీ నేను పైకి ఎక్కాలి, కానీ ఇప్పుడు ఆల్రెడీ కొట్టుకు తెస్తున్నాం మాలో మేమే అని చెప్పకనే చెబుతున్నారా? ఒకటి మాత్రం నిజం, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న లొసుగులు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఎన్నోసార్లు చెప్పా, ఇవాళ అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో జరగబోయేది అంటే ఇంకొక 1 ఇయర్లో చూస్తారంతా. సో ఆయన అలా అంత పెద్ద స్థాయిలో ఉండి 4వ ముఖ్యమంత్రిగా ఉండి కూడా తను ఆ మాట ఉపయోగించడం అనేది ఆయనలో ఉన్న ఒక తెలియని అంతర్లీనమైనటువంటి భయాన్ని బాహ్యంగా తీసుకొచ్చిద్దా అని ప్రజలు మాట్లాడుతున్నారు. ఇది మనం గమనిస్తే సరిపోతుంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అమరావతి రైతులు జగన్ను కలవడం కానీ, ఆక్వా రైతుల అంశం కానీ, పొగాకు రైతుల గిట్టుబాటు ధర లభించక అల్లాడుతున్నటువంటి విషయం కానీ, ఈ రకరకాల అంశాల్లో అందరూ కూటమి ప్రభుత్వాన్ని అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు కంటే వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికే ఈ ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళకి అర్థమైపోయింది. ఫస్ట్ టైం ల్యాండ్ పుల్లింగ్ అని చెప్పారు, ఇంతవరకు వచ్చింది లేదు, చచ్చింది లేదు. ఇప్పుడు సెకండ్ టైం ఇంకో ల్యాండ్ పుల్లింగ్ అంటున్నారు. అంటే ఇక ఉన్న పూరిపాక కూడా తీసి వీళ్ళకి ఇవ్వాలేమో అనే భయం మొదలై ఉంటుంది వాళ్ళకి. రైతులు ఏం ఆశిస్తారండి? వాళ్ళ పంట నష్టపోకుండా గిట్టుబాటు ధర వచ్చి ఆ ఇంట్లో 4 మెతుకులు నోట్లోకి వెళ్తే చాలు అని ఆశిస్తాడు రైతు. అంతకుమించి ఏమన్నా ఆశిస్తాడా? ఏమీ ఉండదు. ఇవాళ అన్ని బ్యాంకులు, అన్ని సంస్థలు అప్పులు ఇస్తున్నాయి, ఈఎంఐలు ఉన్నాయన్న దీంతో ఈఎంఐ పే చేసుకోవచ్చు కదా అని అందరూ అప్పులు తీసుకొని అన్నీ చేస్తున్నారు. అసలు రిజర్వ్ బ్యాంకు కనుక లోన్ తీసుకుంటే కనుక ఇది కండిషన్లు అని కొన్ని కొత్తవి పెడితే అసలు ఈఎంఐ అనే ఆప్షన్ లేదు, కాబట్టి లోన్ అనేది లేదు, మీరే డబ్బులు అకౌంట్లో వేసుకొని మీరే వాడుకొని మీరే చేయండి అంటే మొత్తం అన్నీ వదిలేసి వెళ్ళి పొలం పని చేసుకుంటారు. ఇంకొక ఆప్షన్ ఉండదు కదా. కానీ అలవాటైపోయిన జీవితానికి ఏదైతే ఒక విధానం ఉంటుందో సిటీ వాడు సిటీలోనే బతకగలడు, రైతులానే బతకగలడు. ఇవాళ రైతులకి అన్యాయం జరిగింది అనే సంగతి యావత్ రాష్ట్రం అంతా చూసింది. ఆ భయం వాళ్ళలో మొదలైంది. ఒక్క రైతులు కాదు, కొద్ది రోజులు ఆగండి, ఉద్యోగాలు
ప్రభుత్వ ఏర్పాటు జరగగానే జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఉద్యోగాలు ఇస్తాము, మీకెందుకు భయం, మేమున్నాము అని చెప్పిన వాళ్ళు 3 సంవత్సరాలైనా ఇంతవరకు రాలేదని రేపు నిరుద్యోగులంతా కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, డ్వాక్రా మహిళలు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తే, మత్స్య కార్మికులు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తే, ఈ రైతులు మొత్తం అంతా బయటకు వస్తే, ఈ చేనేత కార్మికులంతా కూడా కేవలం ఒక వర్గానికి మాత్రమే ఉపాధి కలుగుతోంది, మిగతా వాళ్ళమంతా రోడ్డున పడుతున్నామని వచ్చి ప్రశ్నిస్తే, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఎంతమందికి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు, ఎంతమందికి చేశారన్న, 100కి 100 మంది చేశారా అని అడగట్ల. ఆ కనీస వివరాలు కూడా ఇవాళ మనం ప్రజల ముందుకు తీసుకురాలేకపోతున్నాం. నేను అదే అవకాశం వస్తే ఈ అభిప్రాయాలు ఉన్నాయి, ఈ అనుమానాలు ఉన్నాయి, దయచేసి నాకు వివరణ ఇస్తారా అని అడగాలని ఉంది. కానీ నేను అతి సాధారణమైన మనిషిని కాబట్టి నేను అడగలేను. ఈ విషయంలో నెమ్మదిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలు కానీ, రైతు సంఘాలు కానీ, చేనేత సంఘాలు కానీ, బీద బిర్కి సంఘాలు కానీ, దళిత వర్గాలు కానీ అందరూ కూడా మళ్ళీ వైసీపీ అధినేత జగన్ వైపు ఎందుకు చూస్తున్నాయి అనేది ప్రభుత్వానికి అర్థం కాని స్థితిలో ఉన్నారు అని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక రానున్న రోజుల్లో ఆయన గనక పాదయాత్ర మొదలు పెడితే మాత్రం నాకు తెలిసి ఇక పెద్దగా ఏమీ అనుమానాలు అక్కర్లే, ఎవరికి కూడా అన్నీ అర్థమవుతాయి. ఈవీఎంల విషయాలు బయటకు వచ్చిన తర్వాత మరీ అర్థమవుతాయి. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అవన్నీ పక్కన పెడితే మీకు తెలుసో లేదో ఆధునికత ఎలా ఉందంటే ల్యాప్టాప్ నా కళ్ళ ముందు ఉంటుంది, కానీ ఎవరో ఎక్కడి నుంచో టైప్ చేస్తూ ఉంటారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు గమనించండి, ఈవీఎంస్ కూడా అలా ఎందుకు జరిగి ఉండకూడదు, ఎందుకు అయి ఉండకూడదు? నాకు అనుమానం వచ్చింది. ఈ అనుమానాన్ని ఎవరడిగినా ఏమో అయ్యి ఉండొచ్చు అంటున్నారు, కానీ నో కాదు, ఇది నిజమైన ప్రజాబలం, ఇది నిజమైన ప్రజా తీర్పు అని ఎవరూ చెప్పలేకపోతున్నారు. నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి, అందులో అనుమానం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడూ ఒకేలా ఉండదు. గడియారంలో ఉన్న చిన్న ముళ్ళు తిరుగుతుంది, పెద్ద ముళ్ళు తిరుగుతుంది, ఎవరికీ కనిపించకుండా సన్నటి ముళ్ళు తిరుగుతుంది. ఈ విషయాన్ని గమనిస్తే చాలు. కాలం ఒక చోట ఆగదు, ఇది నా మనవి. సాయికృష్ణ విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా నిన్న వాస్తవానికి హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ నిన్న రావాల్సి ఉండే. యాక్చువల్లీ హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడమే ఉద్దేశమే దాని త్వరగా పిటిషన్ విచారణ తేలాలి. కానీ నాగరాజు నొక్కే ప్రయత్నం జరుగుతోంది. కానీ హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టు వెంటనే విచారణ జరపకుండా 29 వరకు వాయిదా వేయడమే చాలా అనుమానాలకు దారితీస్తే ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా దాని మీద విచారణ చేయకుండా ఫర్దర్ మరి జూలై 15కి వాయిదా వేసింది. అంటే ఆ గ్రావిటీని తగ్గించేందుకు న్యాయస్థానాలు కూడా సహకరిస్తున్నాయా? ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మనుషులు వాళ్ళకు అనువుగా మార్చుకోవడంలో ఏమాత్రం ఆలోచించరుగా. అంతేకాకుండా నీరుగార్చే ప్రయత్నం అనేది జరుగుతూనే ఉంటుందిగా. అంతే కదా. మన రాష్ట్రంలో ఎన్నో రీసెంట్గా భగీరథ విషయం ఏమైంది, ఎంత నీరుగార్చారు. అదే స్థానంలో ఇంకొక సామాన్య యువకుడు ఉంటే ఎలా ఉండేది? ఇప్పుడు కూడా ప్రభుత్వానికి మచ్చ కాబట్టే నాగరాజుని ఇంకా తాత్సారం చేస్తున్నారని అందరికీ తెలుసు. ఇది నేను చెప్పేదే ఉంది, అందరికీ తెలుసు. సో రేపు జూలై 15 తర్వాత మళ్ళీ ఇంకో డేట్ ఇచ్చినా ఆశ్చర్యమేం లేదు, ఉండదు. రేపు ఖచ్చితంగా ఇదిగో నువ్వు కామ్గా ఉండు నీకు ఇది అని అన్నారు అనుకోండి, రేపు అలానే జరుగుతుందేమో, అలానే జరుగుతుంది కదా. సో ఈ విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం అనేది ఏ పార్టీకి సంబంధించి ఉంటుందో ఆ పార్టీ వాళ్ళకి అనువుగానే అన్నీ వస్తాయి అని సామాన్య ప్రజలు అనుకుంటారుగా. ఇప్పుడు జరుగుతోంది అదేగా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సాయికృష్ణ విషయంలో అడుగు ముందుకేసి మాట్లాడిన తర్వాతే కదా స్వామి అన్నీ కదిలాయి. అప్పుడేగా కుటుంబాన్ని పిలవడం జరిగింది, అప్పుడేగా కేసు పెట్టడం జరిగింది, అప్పుడేగా నాగరాజును పట్టుకోవడానికి కూడా ఈ లోపల మనిషి కలిసి ఏం మాట్లాడాలి, నువ్వు వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఎవరి పేరు, ఇవన్నీ డిస్కషన్లు అయ్యాక అప్పుడు అరెస్ట్ అవ్వడం జరిగింది. మిగతా వాళ్ళని వెంటనే పట్టుకుంటున్నప్పుడు ఇది ఎందుకు జరగలేదు? ఇక్కడ నేను అడిగేది ఒకటే, మీరు ఆ రోజు చెప్పినట్టు రాష్ట్రంలో ప్రజలందరికీ ముఖ్యమంత్రి, కూటమికి మాత్రమే ముఖ్యమంత్రి?
అనే ఆలోచన రాకుండా ఉంటుందా ఎవరికన్నా? సో ఇప్పుడు ఈ నాగరాజు విషయంలో కూడా ఇంకా తాత్సారం జరిగి నీరు గారిపోయినా ఏం ఆశ్చర్యపోమాకండి. ఖచ్చితంగా చెప్తున్నా, ఏం ఆశ్చర్యపోమాకండి. వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ నాయకులు, వాళ్ళ ఇష్టం అని అనుకోండి, అంతే. ఇక తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు, కలిస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని చెప్పి మీకు ఎవరో వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళు వార్నింగ్ ఇచ్చే ధైర్యం చేయలేదు, కానీ ఏం జరిగింది చాలా చక్కగా అసలు ఏం జరిగింది? ఏం లేదు, మామూలుగా పేర్లు అనవసరం. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే, మీకు చాలా మంచి పేరు ఉంది, కొద్దో గొప్ప కాస్త నలుగురికి తెలిసారు, పైగా మీరు బ్రాహ్మలు కాబట్టి మీరు అటువంటి ఆలోచనలు చెయ్యకండి, వెళ్ళి అనవసరంగా కలిసి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి, మీకే చెడ్డ పేరు వస్తుంది, పైగా మీరు మంగళగిరి వాస్తవ్యులు, మరి మంగళగిరిని ఎవరు హెడ్డింగ్ చేస్తున్నారో తెలుసు మీకు, అటువంటప్పుడు మీకు అవసరమా ఇవన్నీ? కాబట్టి మీరు కామ్గా ఓకే, మీరు 4 మాటలు చెప్పుకోండి, 4 రూపాయలు సంపాదించుకోండి, నలుగురితోనూ ఉండండి, మంచిదే. కానీ రిస్క్ పడే విధంగా, ఇబ్బందులు పడే విధంగా మీరు అనవసరంగా వెళ్ళి కలవడాలు, పూసుకొని తిరగడాలు లాంటివి చేసి మీరు కష్టాల్లో పడకండి అన్నారు. అంటే నారా లోకేష్ ద్వారా ఇబ్బందులనా? ఇప్పుడు అంటే పేర్లు నాకు తెలియదు, వాళ్ళు ఉద్దేశం. అంటే ఇప్పుడు మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఎవరిది? లోకేష్ గారు. అవును. ఇప్పుడు నాకు ఎవరితో సంబంధం? నాకు నా నాన్న నారసింహుడితో సంబంధం. మీరేం చెప్పారు ఆన్సర్ దానికి? ఇన్నాళ్ళు నాకు ఈ రిస్కులు ఇవి నాకు తెలియవు, మీ పుణ్యమామి అవి కూడా తెలుసుకుంటా నేను అని అన్నా. అంటే కలుస్తారు. నేను ఒక మాట, ఇప్పుడు ఒక మనిషిని కలవడానికి నాకు ఎవరి అనుమతి కావాలి? అంతే కదా, ఎవరి అనుమతి కావాలి? కలిసే మనిషి అనుమతికి ఉంటే చాలు. నన్ను కలవాలి, వాళ్ళకి ఇష్టం ఉండి నన్ను కలవాలి అని అనుకుంటే సాధారణంగా ఆహ్వానించే మనసు నాది కదా. అలాగే నన్ను కలవటం వల్ల మంచి జరుగుతుంది అని వాళ్ళు అనుకున్నప్పుడు, నన్ను కలవాలి అన్నప్పుడు నేను వాళ్ళని గౌరవించి కలవటంలో నా సంస్కారం ఉంటుంది తప్ప నాకెందుకు భయం ఉంటుంది? సో కలిస్తే ఏమవుతుంది? జైల్లో పడేస్తారా? లేకపోతే నన్ను కొడతారా, తిడతారా, చంపుతారా? దీనమ్మ తుపుక్కుమంటే పోయే ప్రాణం గురించి ఎవడికి ఆశ ఉంది ఇక్కడ? ఎవడు భయపడతాడు ఇక్కడ? నేను నా నాన్న నారసింహుడికి తప్ప ఎవడికి భయపడేది లేదు. నెంబర్ 1. నా నాన్న కోసం నేను చచ్చిపోతాను తప్ప నరేంద్ర మోడీతో ఫోటో కోసం కూడా ఒక్క క్షణం నేను ఆలోచించను. నాకు దేని మీద ఆశ లేదు. కానీ నా వల్ల మంచి జరుగుతుంది అని నన్ను ఎవరన్నా ఆహ్వానించినప్పుడు వెళ్ళటం నా విద్యుక్త ధర్మం. అది వెళ్ళాలి, కలవాలి, తప్పకుండా కలిసి వాళ్ళకి నా వల్ల ఉపయోగం ఉంది అంటే తప్పకుండా కలుస్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇట్రా నువ్వు, నాకు దీని మీద ఒక సలహా కావాలని అడిగినప్పుడు నేను తప్పకుండా చెప్పాలిగా, నా ధర్మమేగా. ఎవరు పిలిస్తే నా వల్ల ఉపయోగం ఉందని ఎవరు ఆహ్వానిస్తే ఆ ఆహ్వానాన్ని మనసారా అందుకుంటాను, వెళతాను. ఈ రిస్కులు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ మిక్సీలో వేసి శుభ్రంగా తిప్పి చంద్రగుప్తుల్లో మన చాణక్యుడు ఏదైతే ముళ్ళు కాల్చి బూడిద చేసి నీళ్ళలో వేసుకు తాగాడో అలాగే వచ్చే ఇబ్బందుల్ని, కష్టాల్ని ఆనందంగా స్వీకరిస్తా. ఏం భయం లేదు. నా నాన్న ఉన్నాడు, నా నాన్న నారసింహుడు ఉన్నాడు. నేను ఏమాత్రం ఇటువంటి వాటికి బెదరను, అదరను, భయపడను. తప్పకుండా. ఇప్పుడు నేను ఎవరండి? నేను చాలా ఒక సింపుల్ పర్సన్ని, సెలబ్రిటీని కాదు. కాకపోతే నారసింహుడి బిడ్డగా, సీతమ్మ కొడుకుగా ఏది చెప్పినా అది జరగడం వల్ల నలుగురికి దగ్గరయ్యా. అలానే జగన్ గారు కూడా ఏదో ఒకరోజు చూసి ఏదో బాగానే ఉంది, ఒకసారి మాట్లాడదాం, ఆయన మనసుకు అనిపించింది అనుకుందాం. పిలిచినప్పుడు వెళ్ళకపోతే నాకు గౌరవంగా ఉంటుందా? కుక్కకి, నక్కకి, పందికి, దున్నపోతుకి భయపడితే నేను సింహం బిడ్డను ఎలా అవుతా? నారసింహుడి బిడ్డ ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఆహ్వానం ఇస్తే ఎవరినైనా కలుస్తా. తప్పకుండా కలిసి ఈ సీతమ్మ కొడుకు వల్ల ఏదైనా ఉపయోగం ఉంది అంటే తప్పకుండా చేస్తా, ఖచ్చితంగా చేస్తా. 2029లో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఎవరికైనా సరే అంటే రాజకీయ పరంగా అయితే ఇప్పుడు మాట్లాడడంలో అర్థం లేదు. 2029లో వచ్చేటటువంటి ఎన్నికలు కావచ్చు, వాటి ఫలితాలు కావచ్చు, అవన్నీ మనం
అప్పుడు మాట్లాడుకుంటానే ధర్మం ఉంటుంది. ఎందుకంటే బిడ్డ పుడితే జాతకం రాయాలి, పుట్టకుండా జాతకం రాయలేంగా. అలాగే ఆ సమయం వచ్చినప్పుడు, ఆ నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఆటోమేటిక్గా గడచిన 5 టర్మ్స్గా అంటే 25 ఏళ్లుగా నారసింహుడి బిడ్డ చెప్పింది చెప్పినట్టు జరుగుతోందని మీ మాధ్యమాల్లోనే ఉన్నాయి, నేనేం కొత్తగా చెప్పక్కర్లా. సో ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా నా సేవను అందిస్తా. నేను గుర్తుండి నేను కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను ఆహ్వానిస్తాను, నా సేవను అందిస్తా. కానీ ఈ ఎవడి కొంపకు వెళ్ళి చేతులు కట్టుకొని ఇదిగోండి అలా చేయండి, ఈ పూజలు చేయండి, ఆ హోమాలు చేయండి, అది ఇది ఆ టెంపుల్ పోయి ఈ పిచ్చి మాటలనే మాట్లాడను. అందరిలాగా అంటే చాలామంది అలా ఉంటారట, నాకు తెలీదు. బట్ నేను నారసింహుడి బిడ్డగానే, సీతమ్మ కొడుకుగానే నా ధర్మాన్ని, నిజాన్ని మాట్లాడి పంపిస్తా, అంతే. వైఎస్ జగన్కి ఎలా ఉండిపోతుంది? వైఎస్ జగన్ గారు రేపు నవంబర్ 9 నుంచే మొదలవుతోందిగా స్వామి, ఆయన యోగం మొదలవుతోందిగా. నేను చెప్పేది ఏముంది, మీరంతా చూస్తారు. నవంబర్ 9వ తారీఖు నుంచి ఉండే విధానం, ఉండబోయే విధానం ఎవ్వడూ ఊహించలేడు. ఆ తర్వాత అందరికన్నా కష్టపడేది మాత్రం పోలీస్ డిపార్ట్మెంటే. ఖచ్చితంగా మాటలు పడతారు, నిందలు పడతారు, అనవసరమైన శ్రమ తీసుకుంటారు, వాళ్ళ శక్తిని మించి బాధ్యతలు నిర్వహిస్తారు. వాళ్ళ పెళ్ళాం బిడ్డలకి వారంలో 2-3 సార్లే కనబడతారు. ఎంత అల్లాడిపోతారంటే పోలీస్ యంత్రాంగం అంతా, మీరు నమ్మరు. విపరీతమైన ప్రెషర్కి ఫీల్ అవుతారు ప్రభుత్వం నుంచి. మీరు చూస్తారంట. నవంబర్ 9 ఎందుకు చూస్తారుగా, మళ్ళీ చెప్పడం ఎందుకు? 9 ఎందుకు అంటున్నాను. 2026 నవంబర్ 9 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే రాజకీయ సమీకరణాలు కావచ్చు, రాజకీయ మార్పులు కావచ్చు, రాజకీయపరమైన విధి విధానాలు కావచ్చు, రాజకీయపరమైన కక్షపూరిత విద్రోహాలు కావచ్చు, ఏమైనా సరే ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. అదే అంటున్నాను, నవంబర్ 9 ఎందుకు, ఆ రోజు స్పెషల్ ఏంటి అంటున్నాను. ఏమో నాకేం తెలుసు, నా నాన్న చెప్పాడు, నా సంకల్పంలో నాకు వచ్చింది, అది నేను చెప్పా. ఏప్రిల్ 4వ తారీఖు 5 రాష్ట్రాల ఫలితాలు చెప్పినప్పుడు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయే ఎందుకు చెప్పారు మీరు అని అడిగారు. విజయ్ అవుతాడు కాబట్టి చెప్పానన్న. అవ్వకపోతే అప్పుడు చూద్దామన్నా. నా ఇన్నేళ్ల సేవలో ఏనాడు ఇది కాలేదు అని అనిపించుకోవాలా. భగవంతుడికి చెయ్యండి అవుతుందని చెప్పా, భగవంతుడికి చేసిన వాళ్ళు అయ్యింది, అంతే. ఇప్పుడు అదే ఎందుకు చెప్పారు, మిగతా ఎందుకు చెప్పలేదంటే, నాకు సంకల్పంలో వచ్చింది తెలియబరుస్తా, లేనిది చెప్పను, ఉన్నది దాచను. ఇదో మాయరోగం నాకు. అవతల వాడు ఎవడన్నా ఉండనివ్వండి, నేనేం చేస్తా, ఉన్నదే మాట్లాడతా. ఆయనకు యోగం ఉంది, మొదలవుతుంది. అప్పటిదాకా కష్టమే, ఇంకో 10 ఏళ్ళు, ఇంకో 15 ఏళ్ళని అందరూ చెప్పిన జ్యోతిష శిఖామణులు కూడా నేను చెప్పిన తర్వాత మీరు ఎంక్వైరీ చేయండి, వెరిఫై చేయండి, మొత్తం చెక్ చేయండి. నేను చెప్పిన తర్వాత ఇలా ఉండబోతోంది జగన్ గారికి, అలా ఉండబోతుంది అని చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకు? ఇక్కడ నేను తెలియపరిచేది ఒకటే, నారసింహుడి బిడ్డగా నాకు సంకల్పాన్ని బట్టి నాకు వచ్చిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తా తప్ప 4 డబ్బుల కోసమో, నాకు కప్పే 4 శాలువాల కోసమో, వేసే దండల కోసమో, ఇచ్చే దక్షిణల కోసమో, ప్రాణం పోయినా ఎంత ఆకలేసినా సింహం గడ్డి తినదు. నరసింహుడి బిడ్డ తప్పుడు మాటలకి అవకాశం ఇచ్చి సొమ్ములు చేసుకునే ఆలోచన బ్రతికుండగా చెయ్యడు. ఆ స్థితే వస్తే నన్ను నేను తగలబెట్టుకుంటా, కానీ అబద్ధం మాత్రం చెప్పను ఎవరికి.